హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్టివ్ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న రియల్మీ 3 మొబైల్ అయితే ఈరోజు లాంచ్ అయిపోయింది. సో దీని స్పెసిఫికేషన్స్, దీని ప్రైసింగ్ అయితే మనకు బాగానే ఉందని చెప్పవచ్చు. సో 10,000 బడ్జెట్లో చూసుకుంటే ఈ మొబైల్ కూడా మనకు ఒక మంచి ఆప్షనే అవుతుంది. సో ఈరోజు వీడియోలో ఈ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ మనము దీని డిజైనింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ నుంచి స్టార్ట్ చేద్దాము. దీని డిజైనింగ్ చూసుకుంటే మనకు 3D గ్రేడియంట్ యూనిబాడీ డిజైన్తోనే వస్తుంది. ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేశారని చెప్పొచ్చు. రియల్మీ 1 అండ్ రియల్మీ 2లో చూసుకుంటే మనకు డైమండ్ కట్ డిజైన్ అయితే ఉండే. సో ఈసారి కూడా చాలా మంది అదే డిజైన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే రీసెంట్గా ఒక ట్వీట్ అయితే పెట్టారు వీళ్ళు. సో రీఇంట్రడ్యూసింగ్ ది డైమండ్ కట్ డిజైన్ అని చెప్పేసి. సో చాలా మంది డైమండ్ కట్ డిజైన్తోనే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే వీళ్ళు ఒక కేస్ని తీసుకొచ్చారు, డైమండ్ కట్ డిజైన్ కేస్ని. సో మీకు గ్రేడియంట్ డిజైన్ నచ్చకపోతే మీరు ఆ కేస్ని అయితే వేసుకోవచ్చు. సపరేట్గా కొనుక్కోవాలి, 600 రూపీస్ ఏమో ఉంది ఆ కేసు. సో ఆ కేస్ని కొనుక్కొని వేసుకుంటే మనకు మళ్ళీ డైమండ్ కట్ డిజైన్ అయితే వస్తుంది. సో డిజైన్ చూసుకుంటే మనకు గ్రేడియంట్ డిజైన్ అయితే ఉంది. ఫ్రంట్ వాటర్ టాప్లెట్ నాచ్ ఉంది, బెజల్స్ కూడా థిన్గా ఉన్నాయి. సో డిజైనింగ్ చూసుకుంటే చాలా బాగుందని చెప్పొచ్చు. ఇది మనకు 2 కలర్స్లో వస్తుంది, డైనమిక్ బ్లాక్ ఒకటి అండ్ రేడియంట్ బ్లూ ఒకటి. సో ఓవరాల్గా డిజైనింగ్ చూసుకుంటే చాలా బాగుంది. అండ్ ఇది మనకు ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది. సో మనకు బ్యాక్ సైడ్ ప్లాస్టికే ఉంది అండ్ ఫ్రేమ్ కూడా మనకు ప్లాస్టికే ఉంది. సో బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఓకేనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్రైస్ పాయింట్లో మనము ఇంకా ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. సో ప్లాస్టిక్ బిల్డ్ అయినప్పటికీ ఓకే అనే చెప్పవచ్చు. నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 6.2 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంది. 19:9 ఆస్పెక్ట్ రేషియోతో డ్యూ డ్రాప్ నాచ్తో అయితే వస్తుంది, అంటే వాటర్ డ్రాప్లెట్ నాచ్తో వస్తుంది. అండ్ 450 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. డిస్ప్లే అయితే చూడడానికి బాగానే ఉంది. కాకపోతే ఇది హెచ్డి డిస్ప్లే, ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇచ్చి ఉంటే కొంచెం బెటర్ ఉండేది. సో రియల్మీ 2 ఫోన్లో కూడా ఇంత చేశారు వీళ్ళు, హెచ్డి డిస్ప్లేని ఇచ్చారు. ఇప్పుడు రియల్మీ 3లో కూడా వీళ్ళు హెచ్డి డిస్ప్లేని ఇచ్చారు. మళ్ళీ రియల్మీ 1లో చూసుకుంటే ఫుల్ హెచ్డి డిస్ప్లేని ఇచ్చారు. సో ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇచ్చుంటే కొంచెం బెటర్ ఉండేది. ఎందుకంటే ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు చూసుకుంటే మనకు రెడ్మీ నోట్ 7లో ఫుల్ హెచ్డి డిస్ప్లేని అయితే ఉంది అండ్ చాలా ఫోన్స్ కూడా ఫుల్ హెచ్డి డిస్ప్లేని అయితే వస్తుంది. సో ఇది ఒక్కటి నాకు కొంచెం మైనస్ అనిపించింది. ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇచ్చుంటే కొంచెం బెటర్ ఉండేది. నెక్స్ట్ మనం హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్ ఉంది. వన్ ఆఫ్ ది పవర్ఫుల్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది 12 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, ఏఐకి సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ సిరీస్లో చూసుకుంటే 660కి కాంపిటీటర్ అని చెప్పొచ్చు. సో 660 కన్నా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కాకపోతే గేమింగ్లో మాత్రం P70 కన్నా 660 కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ దీంట్లో జీపీ చూసుకుంటే మాలి G72 MP3 జీపీ ఉంది. సో ఓవరాల్గా హార్డ్వేర్ చూసుకుంటే చాలా బాగుందని చెప్పొచ్చు. ఈ బడ్జెట్లో చూసుకుంటే మీకు హెవీ యూజర్ అయినా, మీరు హెవీ గేమర్ అయినా కూడా ఈ ప్రాసెసర్ మీకు మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ దీంట్లో ట్రిపుల్ స్లాట్ ఉంది, 2 సిమ్ కార్డ్స్ అండ్ 1 మెమరీ కార్డ్ 3 ఎట్ టైం అయితే వేసుకోవచ్చు. సో ఓవరాల్గా హార్డ్వేర్ చూసుకుంటే బాగుందని చెప్పవచ్చు. నెక్స్ట్ మనం సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే సాఫ్ట్వేర్లో కూడా వీళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు. ఇది మనకు ColorOS 6తో వస్తుంది. సో ఇది కొంచెం స్టాక్ ఆండ్రాయిడ్ లాగా ఉంచడానికి అయితే ట్రై చేశారు. మనకు యాప్ డ్రైవర్ ఉంది, నావిగేషన్ గెస్చర్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఇది ఆండ్రాయిడ్ పైతో వస్తుంది. సో కొంచెం సాఫ్ట్వేర్ని కూడా వీళ్ళైతే ఇంప్రూవ్ అయితే చేశారు ముందుతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒక 13 మెగాపిక్సెల్ సెన్సర్ f1.8 అపర్చర్తో వస్తుంది. ఇంకొక 2 మెగాపిక్సెల్ సెన్సర్, ఇది డెప్త్ సెన్సర్, పోర్ట్రేట్స్ అండ్ బోకే షాట్స్కి యూజ్ అవుతుంది. f2.4 అపర్చర్తో వస్తుంది. సో రేర్ కెమెరాలో మనకు కొన్ని అడిషనల్ ఫీచర్స్ని కూడా వీళ్ళు యాడ్ చేశారు. సో PDF ఫాస్ట్ ఫోకసింగ్ అని చెప్పేసి ఆటో ఫోకస్ కొంచెం ఫాస్ట్గా అవ్వడానికి ఇదైతే యూజ్ అవుతుంది. అండ్ ఇంకా క్రోమా బూస్ట్ అని కూడా ఒక ఫీచర్ని అయితే యాడ్ చేశారు. సో మనకు కొంచెం బెటర్ డైనమిక్ రేంజ్ అండ్ ఇంకా బెటర్ కలర్స్తో ఇమేజెస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఇంకా నైట్ స్కేప్ మోడ్ కూడా యాడ్ చేశారు వీళ్ళు. సో నైట్లో మనము లో లైట్లో కూడా ఇమేజెస్ తీసేటప్పుడు కొంచెం బెటర్ డీటెయిల్స్తోని, కొంచెం తక్కువ నాయిస్తో అయితే క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తుంది. సో రేర్ కెమెరా చూసుకుంటే బాగుందని చెప్పవచ్చు. ఫ్రంట్ చూసుకుంటే మనకు 6 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ ఉంది, f2.0 అపర్చర్తోని. మనకి దీంట్లో ఏఐ పోర్ట్రేట్ ఉంది, ఏఐ బ్యూటీ ఉంది. అండ్ మనం ఫేస్ అన్లాకింగ్ కూడా ఫ్రంట్ కెమెరాతోనే యూజ్ చేయవచ్చు. సో ఫ్రంట్ కెమెరా చూసుకుంటే కూడా కొంచెం బాగానే ఉందని చెప్పవచ్చు. సో ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే ఇది. సో మొబైల్ ఫోన్ వచ్చాక నేను డెఫినెట్గా దీనికి సంబంధించిన కెమెరా రివ్యూ అయితే చేస్తాను, సో డీటెయిల్గా. నెక్స్ట్ మనం
మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 4230 mAh బ్యాటరీ వస్తుంది. మనకు మైక్రో యూఎస్బీ పోర్ట్తో వస్తుంది. సో టైప్ సి పోర్ట్ అయితే లేదు. అండ్ దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లేదు. సో 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సో టైప్ సి పోర్ట్ ఇచ్చి కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తే ఇంకొంచెం బెటర్ అయితే ఉండేది. సో ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఓకే అని చెప్పొచ్చు. కాకపోతే రెడ్మీ నోట్ 7లో మనకు టైప్ సి అండ్ ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి వీళ్ళు టైప్ సి అండ్ ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ ఉండేదని నా ఒపీనియన్. నెక్స్ట్ మనం సెన్సర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. దీంలో యాక్సిలరోమీటర్ సెన్సర్, ప్రాక్సిమిటీ, జైరోస్కోప్, ఆంబిడెంట్ సెన్సర్, కంపాస్ సెన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో సెన్సర్స్ అయితే ఏమీ స్కిప్ చేయలేదు. అండ్ దీంట్లో మనకు బూట్ లోడర్ అన్లాక్ అయ్యి వస్తుంది ఫోన్. సో డైరెక్ట్గా వీళ్ళే అన్లాక్ చేసి ఇస్తున్నారు. సో బూట్ లోడర్ అయితే మనకు అన్లాక్ అయ్యి వస్తుంది. అండ్ కెమెరా టు ఏపీఐ కూడా సపోర్ట్ అయితే ఉంది. అంటే మనం గూగుల్ కెమెరాని అయితే ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక మంచి విషయం అనేది చెప్పవచ్చు. సో ఓవరాల్గా ఈ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. ఇప్పుడు మనం ప్రైజింగ్ గురించి మాట్లాడదాము. సో దీని ప్రైజింగ్ చూసుకుంటే మనకు బేస్ వేరియంట్ 3GB ర్యామ్ 32GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 8999 ఉంది, అంటే 9000. అండ్ 4GB ర్యామ్ 64GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 10999 ఉంది, అంటే 11000. సో ప్రైసింగ్ చూసుకుంటే కొంచెం బాగానే ఉందని చెప్పవచ్చు, కొంచెం అగ్రెసివ్గానే ఉంది. కాకపోతే వీళ్ళు కొంచెం ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ ఉండేదని నా ఒపీనియన్. సో 9000లో చూసుకుంటే మనకు మంచి ఫోనే. సో మనకు మంచి బ్యాటరీ ఉంది అండ్ మనకు పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది అండ్ కెమెరాస్ కూడా మనకు బాగానే ఉంటాయి. సో డిస్ప్లే కూడా బాగానే ఉంది, కాకపోతే ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ ఉండేదని నా ఒపీనియన్. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా రియల్మీ 3కి సంబంధించిన నా ఒపీనియన్స్ అయితే ఇవి. సో మీ ఒపీనియన్స్ ఏంటి ఫోన్ గురించి కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ నేను దీన్ని రియల్మీ 3తో కంపేర్ చేసుకుంటే ఒక ఒపీనియన్స్ వీడియో అయితే చేస్తాను. సో దానికోసం వెయిట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.